వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టును యుఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్యం, డ్రగ్స్ కోసమే వెనిజువేలా అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ అది నిజం కాదని అన్నారు కమలా. ఆయిల్ కోసమే వెనిజువేలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారని తప్పుపట్టారు. వెనిజువేలాపై అమెరికా తీసుకున్నటువంటి చర్యలు దేశానికి ఏమాత్రం సురక్షితం కావని ఆమె అభిప్రాయపడ్డారు. మదురో క్రూరమైనటువంటి చట్టబద్ధత లేని నియంతే అయినప్పటికీ అతని అరెస్టు తెలివైనటువంటి నిర్ణయం అనిపించుకోదని కమలా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆయిల్ కోసం యుద్ధాలని చెప్పుకుంటారని, దీనివల్ల చివరకు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులే తలెత్తుతాయని, దాని మూల్యం అమెరికా ప్రజలే చెల్లించాల్సి వస్తుందని అన్నారు కమలా. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టును యుఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్యం, డ్రగ్స్ కోసమే వెనిజువేలా అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ అది నిజం కాదని అన్నారు కమలా హ్యారిస్. ఆయిల్ కోసమే వెనిజువేలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారని తప్పుపట్టారు. వెనిజువేలాపై అమెరికా తీసుకున్న చర్యలు దేశానికి ఏమాత్రం సురక్షితం కావని ఆమె అభిప్రాయపడ్డారు. మదురో క్రూరమైనటువంటి చట్టబద్ధత లేని నియంతే అయినప్పటికీ అతని అరెస్టు తెలివైన నిర్ణయం అనిపించుకోదని కమలా హ్యారిస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆయిల్ కోసం యుద్ధాలు అని చెప్పుకుంటారని, దీనివల్ల చివరకు అస్తవ్యస్తమైన పరిస్థితులే తలెత్తుతాయని, దాని మూల్యం అమెరికా ప్రజలే చెల్లించాల్సి వస్తుందని అన్నారు కమలా హ్యారిస్.